మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీమతి బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. అమ్మ, మనం ప్రతిరోజు ఇంట్లో చూస్తూనే ఉంటాం, ప్రతి పూజ చేసిన ప్రతి దగ్గర పుష్పాలు అనేవి ఉంటుంటాయి. చాలా మంది పుష్పాలు పెట్టే పూజ చేస్తారు, ఒక్క పుష్పమైనా సరే. మరి విశేషంగా మనము అలా పూజ చేస్తున్నప్పుడు చాలా మందికి డౌట్స్ వస్తాయి, ఏమని ఆ పుష్పాలను ఏం చేయాలి, ఒకవేళ ఈ రోజు 2 సార్లు దీపం పెట్టాల్సి వస్తే పొద్దున వాడిన పుష్పాలు సాయంత్రం ఉంచొచ్చా, తీసేయాలా, ఒత్తులు అంటే తీసేయమని చెప్తారు ఒకసారి కాలిపోయినాయి కాబట్టి. ఈ పుష్పాలు కూడా తీయాలంటారా, ఒకవేళ తీస్తే ఎక్కడ పడేయాలంటారా? ఒకసారి నిర్మాల్యం అంటాం దీన్ని. అంటే దేవుడికి పూజ చేసేసాక మిగిలినటువంటి ఆ పుష్పాలు అవి నిన్నటి పూజా ద్రవ్యాలు ఉన్నాయి కదా, వాటిని నిర్మాల్యం అంటారు. ప్రతిరోజు ఈ నిర్మాల్యాన్ని తీయాల్సిందే, నిత్యం తీయాలి, రోజు తీయాలి. అంటే వాళ్ళు కొత్త పువ్వు పెడుతున్నాం అంటే పాత పువ్వు తీసేసే కొత్త పువ్వు పెట్టాలి. సాయంకాలం పూట కూడా పూజ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే కొంతమంది పొద్దున పూట ఆఫీసులు అప్పుడు కుదరక నిత్యం సాయంకాలం పూటే చేసుకునేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎప్పుడైనా పూజకి 2 సమయాలు చాలా ప్రసిద్ధం, ఒకటి ప్రభాతం, ఇంకోటి ప్రదోషం. ఈ 2 సమయాల్లో కనుక ఎప్పుడు చేసినా కూడా ఆ ముందర పెట్టిన పువ్వులను తీసేసి పూజ చేయాలి. పొద్దున సాయంత్రం 2 చేసుకునేవాళ్ళు ఉన్నారు. పొద్దున పెట్టిన పువ్వుని సాయంత్రం తీసేయాలి, సాయంత్రం పెట్టిన పువ్వుని పొద్దున తీసేయాలి. ఓహో, అంటే ఒకసారి మనం రోజుకు ఒకసారి చేస్తున్నాం, రెండోసారి చేయడానికి అవకాశం లేదు. కనుక పొద్దున పెట్టింది సాయంకాలం తీసేస్తే తీసేయండి, మన్నాటికి మాత్రం తప్పకుండా తీసేయాలి. పాత పువ్వులు ఉంచి పూజ చేయరాదు. పాత పువ్వులు ఇంకా వాడలేదు, చక్కగా ఆ పీటకో దేనికో అలంకారంగా ఇలా పెట్టి వదిలేసేయండి. చూడటానికి బాగుంటాయి కదా, వాసన వస్తున్నాయి, పాడైపోలేదు అనుకుంటే దేవుడి మీద మాత్రం ఉండటానికి వీల్లేదు. దేవుడి మీద మాత్రం ఉండటానికి వీల్లేదు, అవి మాత్రం తీసేయాలి. అది కదా. అంటే ఏంటి, ఎప్పుడైనా కూడా నిర్మాల్యం దేవుడి మీద ఉన్నది ఒక్క పూట కంటే ఎక్కువగా, ఒక పూట లేకపోతే ఒక రోజు కంటే ఎక్కువగా ఉండకూడదు. 2 పూటలు చేసుకునే వాళ్ళకి ఒక్క పూట, రోజుకోసారి చేసేవాళ్ళకి ఒక్క రోజు. కొన్ని ప్రత్యేకమైన ద్రవ్యాలకు మాత్రం పదే పదే వాడచ్చని ఉంది. అంటే అది అక్కడే ఉంచేసేయమని కాదు నా ఉద్దేశం. మారేడు దళం, తులసి దళం, వీటిని కడిగి మళ్ళీ పెట్టచ్చు. అంటే ఎన్ని రోజులైనా పెట్టొచ్చా? ఎండిపోయినా కూడా పెట్టచ్చు. ఎందుకనమ్మా? వాటికి ఆ ప్రత్యేకమైన శక్తి ఉంది, వాటికి ఆ ప్రత్యేకమైన శక్తి ఉంది. ఆ తులసికి కానీ ఈ మారేడుకి కానీ. కనుక అవి ఏం చేస్తారు, అవి కూడా తీసేయాలి. నిన్న మారేడు దళం శివుడి మీద పెట్టాం, లక్ష్మికి పెట్టాం, తీసేయాలి. తీసేసి మళ్ళీ అవి కడిగి మళ్ళీ పెట్టచ్చు. కనుక పక్కన నీళ్లు పెట్టుకుని దాన్ని కడిగేసి ఆ ఆకుని మనం పెట్టుకున్న దళాన్ని మళ్ళీ తీసుకెళ్ళి పెట్టచ్చు. ఇది నియమం. కనుక ఇప్పుడు కొన్ని పూలు కొంతమందికి పెట్టద్దు అని ఉంటుంది. వినాయకుడు తులసికి పనికిరాదు. అవును, ఎందుకమ్మా తులసి వినాయకుడికి పెట్టకూడదు అంటారు? తులసి ఒకప్పుడు వినాయకుడిని చూసి తను పెళ్లి చేసుకోమని అడిగిందట. తులసి అమ్మవారు వినాయకుడిని అడిగారు, ఇలా వావి వరుస లేకుండా ఇలా అడుగుతావా అని. వినాయకుడు కోపం వచ్చిందట. అంటే తులసి అమ్మవారు వినాయకుడికి ఏమవుద్ది? ఏమవుతుందని కాదు, తల్లి వరుసే కదా, అందరూ లక్ష్మీదేవి ఆవిడ. లక్ష్మీ పార్వతి సరస్వతి ఇతనికి పిల్లల వరుస కదా, తల్లి వరుస కదా, త్రిమాతలు. కనుక అలా అడిగేసరికి కోపం వచ్చి శాపం పెడతాడు. అందుకని ఇక నేను ధరించను అన్నాడు. కానీ విశేషంగా విష్ణుమూర్తి పూజలో వాడతారు. విష్ణుమూర్తికి తులసి భార్య లక్ష్మీ అమ్మవారు, కనుక ఆ తులసి పెడతాం అక్కడ. అలాగే శివుడికి మొగలి రేపు పనికిరాదు. అదే అప్పుడేదో అబద్ధం చెప్పింది, అబద్ధం చెప్పినందుకు లింగ ఉద్భవం రోజు. అలాగే అదే మొగలి పువ్వు లక్ష్మీదేవికి ఇష్టం. ఆ లక్ష్మీ పూజలో ప్రత్యేకంగా శ్రావణ మాసంలో మొగలి పువ్వులు కూడా అమ్మితే తీసుకొచ్చి పూజలు పెట్టి చేస్తున్నారా వరలక్ష్మి వ్రతానికి దానికి. కనుక ఒకటొకళ్ళకి ఎక్కువ ఇష్టం, ఒకటొకళ్ళకి పనికిరాదు, అంతే. అందరికీ అన్ని ఇప్పుడు నీకు వంకాయ కూర పడితే నాకు వంకాయ కూర పడాలని లేదు కదమ్మా. నాకు వంకాయ అంటే ఎలర్జీ రావచ్చు, నీకు రాకపోవచ్చు. నీకు ఇంకోటి ఏదో బెండకాయ అంటే ఎలర్జీ రావచ్చు, నాకు బెండకాయ అంటే ఎలర్జీ రాకపోవచ్చు. ఇది అంతే. కనుక ఆ విధంగా భావించి ఆ పూజలకు అవి వాడం. కానీ వినాయక చవితి నాడు మాత్రం తులసి పత్రం పూజయామి అని ఒక మంత్రం కూడా ఉంది. అక్కడ తులసి పత్రాన్ని ఆ ఒక్క రోజున మాత్రం పెడతాం. కనుక ఈ తులసికి మారేడికి ఈ మనం ఎవరికైనా పెట్టే అర్హత ఉంది. తులసి మాత్రం వినాయకుడికి ఎక్సెప్షన్. మారేడు అందరి దేవుళ్ళకి మారేడు పెట్టచ్చు. లక్ష్మికి చాలా ఇష్టం కూడా మారేడు. ఆవిడ బిల్వ నిలయ, ఆవిడ మంత్రంలో ఒక నామం, ఆవిడ బిల్వంలోనే ఉంటుందట. కనుక ఆవిడకి ఇష్టం. అమ్మ, చాలా మంది ఇలా పువ్వులు నెక్స్ట్ డే తీసినప్పుడు వాటిని ఈ మధ్య చాలా ఎండపెట్టి ఏదో సాంబ్రాన్ లాగా వేయడం, అది చేయొచ్చు అంటారా? నిజంగా ఆ దేవుడికి మనం ఒక రోజంతా పెట్టి ఆ పువ్వులే తీసుకొచ్చి మళ్ళీ సాంబ్రాన్ని వేయడం. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా ఈ మధ్య కొత్త వాళ్ళు వచ్చి కొత్త ధర్మాలు వచ్చాయి కదమ్మా, చేస్తున్నారా? చేయకూడదు.
చాలా తప్పు. నా భావనలో ఎంతో 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 తప్పు. ఈ పువ్వులు ఏం చెయ్యాలి? ఈ పువ్వులన్నీ చక్కగా తీసేసి సేకరించి, లేకపోతే ఏ రోజుదే ఆ రోజు మూట కట్టి బయట పెట్టేసేయండి, చెత్తతో పాటు వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఈ పువ్వులు మీరు వాడదలుచుకుంటే చక్కగా ఒక పాట్ ఏదన్నా పెట్టుకుని, కుండ లాంటితో మన మొక్కలతో పూల తొట్టెలు ఉన్నాయి కదా, పెట్టుకుని చక్కగా ఎరువులాగా అయిపోతుంది కదా. దాని మీద కాస్త మట్టి చల్లుతూ ఉండండి, కంపోస్ట్ ఎరువు అయిపోతుంది. మీ ఇంట్లో మొక్కలకు వేసుకోండి, చక్కగా ఎరువులాగా పనికొస్తుంది. నాకు తెలిసిన ఒక ఆవిడ ఈ పూలన్నీ చక్కగా మొక్కల తొట్టెల్లో గుచ్చుతూ ఉండేది, రంగురంగులుగా కనిపించేవి ఆ తొట్టెలంతా పైన. తర్వాత దాంట్లోకే మట్టిలోకి అయిపోతాయి అవి. ఎప్పుడైతే దానికి కొంచెం కళావిహీనం అయిపోయిందో తవ్వేసి ఆ మట్టి లోపల వేసేసేది, మళ్ళీ పైన పువ్వులు పెట్టేది. మట్టి లోపలికి అది ఎరువులాగా అయిపోయింది, బయోడిగ్రేడబులే కదా, కనుక ఈ పని చేయొచ్చు. ఇంకొకటి, నువ్వు చెప్పినటువంటిది, ఏ దేవతకైతే మనం అది పెట్టామో ఆ దేవత నుంచి తీసేసాక అది వాడేసిన పువ్వు కదా, మళ్ళీ వాడటానికి వీల్లేదుగా. రెండిటికే మళ్ళీ వాడే అర్హత ఉంది, లేదని చెప్పాను కదా. కనుక వీటికి మళ్ళీ తిరిగి సాంబ్రాణి లాగానో అగరబత్తి లాగానో తయారు చేసి, ధూపం స్టిక్ లాగానో తయారు చేసి మనం ధూపం వేసుకోవచ్చు ఇంట్లో. దేవుడికి పెట్టకూడదు. దేవుడికి పెట్టినా మళ్ళీ దేవుడికి పెట్టడానికి వీల్లేదని చెప్పుకుంటున్నాం కదా. కానీ చాలా మంది అలాగే చేస్తున్నారు రీసెంట్ టైమ్స్ లో. ఆ పువ్వులు తీసుకొచ్చి ఇతర ధర్మాల వాళ్ళు వచ్చి దేవస్థానాలను ఆక్రమించి మన రూల్స్ అన్ని నాశనం చేస్తున్నారు. ఇతర ధర్మాల వాళ్ళ ధర్మంలో వాళ్ళు వాడచ్చేమో, అక్కడ మనం కామెంట్ నేను చేయలేను, ఎందుకంటే బాగా తెలిస్తేనే కామెంట్ చేయాలి. మన ధర్మంలో మాత్రం వాడకూడదు. మన ధర్మం నాకు తెలుసు కనుక చెప్తున్నా. మన ధర్మంలో ఒకసారి నిర్మాల్యం అయిపోయినటువంటి సాంబ్రాణి కడ్డీలను తీసుకొచ్చి, అగరబత్తి కడ్డీలను తీసుకొచ్చి మళ్ళీ తిరిగి పెట్టకూడదు. అది నిర్మాల్యం అయిపోయిందిగా, కాంటే రూమ్ లో ఎక్కడా పెట్టుకో, ధూపం లాగా వాడుకోవచ్చు. ఎక్కడైనా రూమ్ లో ఎక్కడా పెట్టుకో, సువాసన వస్తుంది కదా, అది వాడుకో, దేవుడికి కాదు. ఇదే నియమం. అమ్మ, చాలా వరకు ఒత్తులు కూడా ఇప్పుడు నేను అన్నట్టు ఏవైనా సరే ఇవన్నీ కూడా బయోడిగ్రేడబుల్. గట్టిగా మాట్లాడితే చక్కగా ఈ నిర్మాల్యంలోనే అవి కూడా వేసేస్తే అవి కూడా నశించిపోతాయి. చాలా మంది కూడా డౌట్ వస్తుంటుంది, పొద్దున సాయంత్రం పూజ చేసే వాళ్ళు కూడా పొద్దున ఉన్న ఒత్తులు సగంలో ఆగిపోతే తీసేయాల్సిందే. ఒకసారి ఒత్తి వేసి వెలిగించాక అప్పటికప్పుడే అయితే మళ్ళీ వెలిగిస్తాం. ఒకసారి ఒక్క పుల్లతో వెలగదు, అప్పటికప్పుడే అయితే మళ్ళీ వెలిగిస్తాం. కానీ పొద్దుంది సాయంత్రం కానీ సాయంత్రం మళ్ళీ పొద్దున కానీ తీసేసి కొత్త ఒత్తులు వేయాల్సిందే, కొత్త నూనె కొత్త ఒత్తులు వేయాల్సిందే. ముఖ్యంగా రోజు దీపారాధన చేసేవారు ఎన్ని ఒత్తులతో దీపారాధన చేస్తే బాగుంటుందండి? అది వాళ్ళ ఇష్టం. సాధారణంగా అంటే రకరకాల హారతులు ఉన్నాయా. కుంభహారతి అని ఒకటే ఒత్తి మధ్యలో పెట్టి హారతి ఇచ్చేటటువంటి హారతి చూసారా? అక్కడి నుంచి నక్షత్ర హారతి అని వరుసలుగా పెట్టి 27 ఒత్తులతో ఇచ్చే హారతులు కూడా చూసారా? కనుక ఇన్ని రకాలు ఉన్నాయి. మనం ఎలా ఇచ్చినా పర్వాలేదు, దేవుడికే కదా చూపిస్తున్నాం. ఆ దీపం చూపించడం దేవుడికే కదా. కనుక కానీ అమ్మ నిత్య దీపారాధనలో 2 ఒత్తులని 3 ఒత్తులని 5 ఒత్తులని వేసుకుంటూ మంత్రంలో ఏమనుందంటే సాధ్యం త్రివర్తి సంయుక్తం అని ఉంది. 3 ఒత్తులు పెట్టాలి అంటే మధ్యలో ఒక బొడ్డు ఒత్తి 2 ఒత్తులు పక్కకి పెట్టి చేయమని ఉంది. మళ్ళీ అక్కడ కూడా ఎలా అయిపోయింది ఇప్పుడు, అక్కడ ఒకటి చాలా, ఇంకో అటోటి ఇటోటి 2 పెట్టాలా అని మళ్ళీ అలా అంటే 5 ఒత్తులు అయిపోయి 6 ఒత్తులు అయిపోయినాయి రోజుకి. అంటే అమ్మ ఇప్పుడు ఒత్తు అంటే సింగిల్ ఒత్తా లేకపోతే డబుల్ ఒత్తి కలిపి మనం పెడతాం కదా, అలా 3? అందుకే చెప్తున్నా 5 పెట్టడం మంచిది. పంచహారతి అని చేయటం, పంచదీపాలు 5 దీపాలు 4 వైపులా 4 పెట్టి మధ్యలో ఒకటి పెట్టడం అంటే 4 దిక్కులకి కూడా కాంతి వెళ్ళింది. దిక్పాలకులను ఇందాక అనుకున్నాం కదా, అలాగే మధ్యలో ఉన్నటువంటి ఒత్తి ఆకాశాన్ని చూస్తోంది. మొత్తం రూమ్ అంతా వెలుగు వస్తుంది 5 ఒత్తులు పెట్టినప్పుడు. కానీ ఈ పంచహారతి కూడా ఒక్కటి పెట్టుకుంటే చాలా, అసలు అవన్నీ అక్కర్లా. ఒక ఒత్తి మధ్య ఒత్తు పెట్టుకున్నా చాలా, అన్ని వైపులకి వెలుగెళ్తుందిగా. మనం ముయ్యనంత సేపు అలా పెట్టుకుంటా చాలు, దానికి కూడా దోషం లేదు. సాధారణంగా అందరు ఈ పంచహారతి పెట్టుకోవటం కూడా 3 ఒత్తులు 5 ఒత్తులు పెట్టుకోవటం ఎక్కువ, అంటే ఎక్కువగా పాపులర్, అది మోస్ట్ పాపులర్ అది. కనుక దాంట్లో ఏంటంటే మామూలుగా మనం ఒత్తి చేసేటప్పుడే, మా అమ్మ చేసేది, ఒత్తి చేసేటప్పుడే ఒక పోగులాగా ఇలా దూది నుంచి దారంలాగా తీస్తాం కదా చేత్తో, చేశాక దానిని 5 పొరలు వేసి ఒక ఒత్తి చేసేది. అంటే దాంట్లో ఎన్ని ఉన్నాయి, అయిపోయింది. అలా చేసేది. అలాగే ఈ మధ్యలో పెట్టే ఒత్తి ఉంది కదా, ఒక ఒత్తి చేసి మధ్యలోంచి ఒకటి వస్తుంది, కింద ఒకటి ఉంది, పైన ఒకటి ఉంది, 2 ఒత్తులు. అలాగే ఎప్పుడూ కూడా ఒక ఒత్తి శవం దగ్గర పెడతాం కనుక ఒక ఒత్తి పెట్టకూడదు అని భయపడే వాళ్ళు ఉన్నారు. ఒక ఒత్తి శవం దగ్గర ఎప్పుడు పెడతాం, పక్కకేసినప్పుడు. దీపావళికి ఇలా పొరలుగా వేసి వేయటం లేదు. వాటికి మా చిన్నప్పుడు ఏకులను అమ్మేవాడు, దూది అమ్మేవాడు. తెస్తే ఆ దూదితో తెచ్చి ఇలా తెచ్చేస్తే ఒక ఒత్తి అయిపోయింది అంతే. దాంట్లో ఒక్క పుట్టే పొర,
దాని దూదే అమ్మేవాళ్ళు. ఆ దూదిని ఇలా తీసేసి ఇలా ఇలా చేసేస్తే ఒక్కటే ఒత్తు వస్తుంది. దానిలో 5 పొరలు 3 పొరలు అనేటటువంటివి లేవు కనుక ఈ ఒక్క ఒత్తిని వేయకుండా అప్పుడు మాత్రం దీపావళికి 2 ఒత్తులు వేస్తారు. అలా వేసుకునేవాళ్ళు. దీపావళిలో కూడా బొడ్డు ఒత్తి వేసి వేయొచ్చు, దీపావళిలో కూడా 5 ఒత్తులను వేయొచ్చు, దీపావళిలో కూడా 3 పొరలు వేసినవి వేయొచ్చు. అమ్మ మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.